అయితే పార్సల్ చేస్తానండి డివైస్. మీకు కావాల్సిన యూజర్ నేమ్ పాస్వర్డ్ నాకు సెండ్ చేస్తే నేను ఆన్లైన్ చేసుకొని మొత్తం మీకు ఇక్కడే ట్రాక్ చెక్ చేసి మీ మొబైల్లో వచ్చిందా లేదా అని మీరు కన్ఫర్మ్ చేసిన తర్వాతే మీకైతే పార్సల్ చేస్తాను. తర్వాత మెయిన్ ఇంకోటి ఏంటంటే, మీరు ఇంత లాంగ్ ఉంటారు కదా సర్వీస్కి ఎట్లా అని చెప్పి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 1 ఇయర్ నేను అన్కండిషనల్ వారంటీ గ్యారంటీ ఇస్తున్నాను అనమాట. డివైస్కు 1 ఇయర్ గ్యారంటీ ఇవ్వడం అనేది అసలు ఎవరు ఇవ్వరు అనమాట. ఓకేనా? మీరైతే ఎటువంటి టెన్షన్ పడాల్సిన పని లేదు. సర్వీస్ పరంగా నేనైతే అందుబాటులోనే ఉంటాను. మీకు డివైస్ వర్క్ కాలేదంటే నేను రీప్లేస్ చేసి ఇస్తానన్నమాట 1 ఇయర్ లోపు. వీడియోలో నేనేదైతే మీకు ప్రామిస్ చేశానో మంచి డివైజు, జీపీఎస్ ట్రాకింగ్ డివైజు అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే ఆ ప్రామిస్ చేయడం జరిగిందండి. దాని ప్రకారమే ఈరోజు అయితే డివైస్ ప్రైజు, దాని ఫీచర్స్, దాంతోపాటు ఏమేమి వస్తాయి నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే జీపీఎస్ ట్రాకింగ్లు కానీ, సీసీటీవీలు కానీ మీకు యూజ్ అనిపిస్తే వాళ్ళకి ట్రాకింగ్ డివైస్ అనమాట. దీంతో పాటుగా ఒక వైర్ కనెక్ట్ చేసుకోవడానికి ఒక వైరు, అలాగే ఎయిర్టెల్ సిమ్ 1 ఇయర్ నేనే రీఛార్జ్ చేసి ఇస్తానమాట. కేవలం 2499 రూపాయలకే. కాన్కాక్స్ డివైస్ అనమాట. దీని మోడలు V05 మోడల్ అనమాట. మేము దగ్గర నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నామన్నమాట. కొన్ని వందల రకాల జీపీఎస్ ట్రాకింగ్ డివైజులు చెక్ చేసి ఉంటాము. కొన్ని సక్సెస్ఫుల్ మోడల్స్ ఉన్నాయి, కొన్ని సరిగా వర్క్ కాని మోడల్స్ కూడా ఉన్నాయన్నమాట. మంచి సక్సెస్ఫుల్ మోడల్లో ఇది కూడా ఒకటి అనమాట. V5 డివైస్ అనమాట. ఇది కాన్కాక్స్లో చాలా మంచి డివైజు. దీనికి తగినట్టుగానే మంచి సాఫ్ట్వేరు, అలాగే మంచి సర్వర్ ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉందండి. దీని మెయిన్ ఫీచర్స్ ఏంటంటే, మనము లైవ్ లొకేషన్ చూసుకోవచ్చు అనమాట. మీకు ఒకసారి నేను నా మొబైల్లో కూడా చూపిస్తాను, కనపడకపోవచ్చు. మనము వెహికల్ అనేది లైవ్ లొకేషన్ చూసుకోవచ్చు. తర్వాత లైవ్ ట్రాకింగ్ చూసుకోవచ్చు. లైవ్ లొకేషన్లో ఏంటంటే ప్రజెంట్ మన వెహికల్ ఎక్కడుంది అని చెప్పి మ్యాప్లో చూపిస్తుంది అనమాట, మీ మొబైల్ యాప్లోనే. తర్వాత దాని కండిషన్ ఏంటి, ఎంతసేపు నుంచి ఆఫ్లో ఉంది, కీస్ ఎప్పుడు ఆఫ్ చేశారు, ఇగ్నిషన్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా అనేది మొత్తం లైవ్ లొకేషన్లో చూపిస్తుంది. తర్వాత లైవ్ ట్రాకింగ్ అని ఉంటుందన్నమాట. లైవ్ ట్రాకింగ్ ఏంటంటే వెహికల్ లైవ్లో మనం ట్రాక్ చేసుకోవచ్చు. వెహికల్ వెళ్తూ ఉంటుంది, అది ఎన్ని కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంది, ఎక్కడ ఆపాడు ఏంటి అని చెప్పి మనము లైవ్ చూసుకోవచ్చు అనమాట. తర్వాత ప్లేబ్యాక్ ఆప్షన్ చూసుకోవచ్చు. మనం ఎప్పుడైనా లైవ్ చూసుకోకపోలేదంటే మళ్ళీ ఇంట్లో మనం ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికినప్పుడు కానీ అప్పుడు ఆ టైము, ఆ డేటు మనం సెట్ చేసుకొని లైవ్ ప్లేబ్యాక్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత రిపోర్ట్స్ తీసుకోవచ్చు. డే వైజ్ రిపోర్ట్ కానీ, ట్రిప్ వైజ్ రిపోర్ట్ కానీ, డైలీ రిపోర్ట్స్ ఇలా మనము తీసుకోవచ్చు అనమాట. తర్వాత రిపోర్ట్స్ని డౌన్లోడ్ కూడా మనం చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ఎక్కడికైనా పంపిస్తూ ఉంటారు కదా వెహికల్స్ను, ఎన్ని కిలోమీటర్లు తిరిగిందేవి వాళ్ళు గుర్తుపెట్టుకోవడం అట్లాంటివన్నీ ఉంటాయి కదా. ఇదేంటంటే మనం పంపించిన టైం నుంచి బండి వచ్చేంత వరకు మొత్తం రికార్డెడ్గా ఉంటుందన్నమాట. రిపోర్ట్స్ కూడా మనం తీసుకోవచ్చు. తర్వాత ఫెన్సింగ్ అలర్ట్స్ పెట్టుకోవచ్చు. ఫెన్సింగ్ అలర్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నా, మా ఇంటి దగ్గర నుంచి మన స్టోర్కి రావాలి, స్టోర్ నుంచి మన ఇంటికి వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుందంటే జస్ట్ మన మ్యాప్లో ఒక ఫెన్సింగ్ తీసుకుంటాం అనమాట. మన ఫెన్సింగ్ అంటే ఏం లేదు, మన ఇంటికి కాంపౌండ్ వాళ్ళకు ఉంటుంది కదా ఫెన్సింగ్, అలాంటిది అనమాట. కాకపోతే ఇది మన వెహికల్కు మనం తీసుకునే ఫెన్సింగ్ అనమాట. ఈ ఫెన్సింగ్ వేసుకోవడం వల్ల ఏంటంటే, మనము ఇంటికి వెళ్ళాడు అని నేను ఇంటికి సరౌండింగ్స్లో ఒక ఫెన్సింగ్ తీసుకుంటాను మ్యాప్లో. జస్ట్ నా వెహికల్ వచ్చి ఆ ఫెన్సింగ్ లోపలికి వెళ్ళిన వెంటనే వెహికల్ ఇన్ అయింది అని చెప్పి నాకు నోటిఫికేషన్ సెండ్ చేస్తుంది. అలాగే బయటికి వచ్చినప్పుడు కూడా బయటికి వెళ్ళాడని చెప్పి నోటిఫికేషన్ సెండ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ ఫెన్సింగ్ ఆప్షన్ కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఇగ్నిషన్ అలర్ట్స్. ఇగ్నిషన్ ఆఫ్ చేసినా ఆన్ చేసినా మనకు నోటిఫికేషన్స్ వచ్చేలాగా పెట్టుకోవచ్చు. ఇవన్నీ నేను కేవలం 2499 రూపాయలకే మీకు అందిస్తున్నానండి. ఇంత మంచి డివైజు ఇంత తక్కువ ప్రైస్లో మేము ఇవ్వడం అనేది ఇది ఫస్ట్ టైం అనమాట. ఇదేంటంటే మన వాళ్ళందరికీ ఉపయోగపడాలా, ప్రతి ఒక్క వెహికల్ సేఫ్టీగా ఉండాలనే ఉద్దేశంతో ఇస్తున్నాను. ఏపీ, తెలంగాణ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ
నేను పంపిస్తానండి. మీరేంటంటే ఈరోజు 28 జూలై కదా, ఈ రోజు నుంచి 31 జూలై వరకు ఈ ఆఫర్ నేను అందుబాటులోనే పెడతాను. మీరు బుక్ చేసుకున్న తర్వాత పేమెంట్ స్క్రీన్ షాట్లు నాకు పెడితే మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ మీకు ఏం కావాలో సెండ్ చేస్తే నేను మొత్తం ఆన్లైన్ చేసుకొని మీకు డివైస్ ఆన్లైన్ చేసి ఏఎన్ఎల్ కొరియర్ కానీ మీకు ఇక్కడ అందుబాటులో ఉంటే ఆ కొరియర్కు నేను వేస్తానన్నమాట. తర్వాత డివైస్ వచ్చిన తర్వాత మీరు మీ దగ్గరలో ఉన్న ఎలక్ట్రీషియన్, ఇప్పుడు మనకు దగ్గరలో ప్రతి ఒక్క ఎలక్ట్రీషియన్ అందుబాటులోనే ఉన్నాడు, వాళ్ళ దగ్గరికి వెళ్తే అది బైక్ అయితే ఎక్కడ పెట్టాలా, కార్ అయితే ఎక్కడ పెట్టాలా, లారీ అయితే ఎక్కడ పెట్టాలా, ఇవన్నీ నేను చెప్తానమాట. ఏ వైర్ ఏ దానికి ఇవ్వాలని చెప్పి